శీతల భవాని. హాయ్ అందరికి. బంజారాలో మాకు ఫస్ట్ వచ్చే ఫెస్టివల్ ఏంటంటే శీతల పండుగ. మేమైతే ఊరంతా కలిసి చాలా బాగా చేసుకుంటాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే మేము శీతల భవాని దగ్గర ఏ ప్రసాదాలు తీసుకెళ్తున్నామో చూపిస్తాను రండి. ఉడికించిన జొన్నలు, అందులో సాల్ట్ అయితే అసలు వేయము. స్వీట్ అన్నము, రెండేమో ఆనియన్స్, ఐదేమో ఎండుమిర్చి, బెల్లం ముక్క, ఇంకా ₹1 కాయిన్. ఈ ప్రసాదాలన్నీ మేము అమ్మవారికి అయితే సమర్పిస్తాము. ఇప్పుడైతే మేము శీతల భవాని దగ్గరికి వెళ్తున్నాం. గాలా మంచిగా ఇది వస్తుందా? నువ్వు వెళ్ళవే. మేమైతే ఈసారి త్వరగా రెడీ అయిపోయాము. బయటకు వెళ్తున్నామో మంచి టైంలో మా ఆయన అయితే వచ్చారు. ఆయనతో వీడియో చేయించాము. నేను కట్టుకున్న సారీ ఎవరిదంటే మా అమ్మది. ఇందులో ఎవరో మిస్ అయ్యారు. చూడండి, वीडियो सारी रनिंग है भाई. ఎక్కడికి వెళ్తున్నారా? ఇప్పుడైతే మేము శీతల భవాని బంజారాలో శీతల భవాని ఫేమస్ పండుగ మాది. ఇప్పుడైతే మేము ఊరంతా కలిసి శీతల భవన్ దగ్గరికి అయితే వెళ్తాము. మధ్య మధ్యలో మా భాష కూడా కలుస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. ఇంకా మన బంజారా వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో అనేది కూడా కామెంట్ లో చెప్పండి. जाओ. ఇప్పుడైతే మేము ఊరంతా కలిసి శీతల భవాని దగ్గరకు అయితే వచ్చేసినాము. అన్ని గ్రామాల్లో శీతల భవాని అయితే ఊరి పొలిమేర దగ్గర అయితే ఉంటది. శీతల భవాని అంటే 7 భవానీలు. 7 భవానీలు అంటే 7 భవానీలు. శీతల భవానీలు 7 అక్క చెల్లెలు. 7 భవానీలు ఆపోజిట్ లో లుంగాడియ దేవుడు అయితే ఉంటారు. దేవుడి కోసం మేము ఇంటి దగ్గర నుంచి వాటర్ అయితే తీసుకొస్తాము. దేవుడికి అయితే అభిషేకం అయితే చేస్తాము వాటర్ తో. ఇక్కడైతే 7 భవానీలు ఉన్నారు కదా, 7 భవానీల పేర్లు అయితే తెలుసుకుందాము. ఫస్ట్ భవాని పేరు అయితే శీతల భవాని, ఆవిడైతే పెద్దక్క. సెకండ్ భవాని మేరమా భవాని, థర్డ్ భవాని తులజా భవాని, 4వ భవాని హింగ్లా భవాని, 5వ భవాని కెంకాళి భవాని, 6వ భవాని మంత్రాలి అనొచ్చు మసూరి భవాని, 7వ భవాని ద్వాలంగ. ఇక్కడైతే మేము 7 భవాలను పూజిస్తున్నాము. ఇక్కడ అందరు తీసుకొచ్చిన నైవేద్యాన్ని అమ్మవారి ముందైతే సమర్పిస్తున్నారు. ఇక్కడైతే శీతల భవానికి ఏటైతే కోస్తున్నాము. ఇలా అమ్మవారే కోరారంట ఏటను బలి ఇవ్వాలనేసి. అమ్మవారిని మేము ఇలా కొలవడం ద్వారా పశువులను, కుటుంబాలను అంటువ్యాధులు ఇంకా మహమ్మారుల నుంచి, కష్టాల నుంచి కాపాడుతుందని మా నమ్మకం. అందుకే ఈ పండుగని మేము ముఖ్యంగా ఆరోగ్యం, రక్షణ, పశువుల క్షేమం కోసం అయితే చేస్తాము. ఎవర్రా? మంచిగుండు.
ఇక్కడ మా శీతల పండుగలో మెయిన్ ఇంకొకటి ఏంటంటే కోసిన తర్వాత దాని బ్లడ్ ని ఇక్కడ పశువుల మీద అయితే రాస్తారు. ఇంకొకటి ఏంటంటే ఏట కోసిన తర్వాత ఏట బ్లడ్ ఉంటది కదా, మేము అమ్మవారి కోసం తీసుకొచ్చిన నైవేద్యంలో జొన్నలు ఇంకా గుగ్గిళ్ళు అయితే ఉంటాయి. దాంతో ఈ బ్లడ్ ని అయితే కలిపేసి పశువుల మీద అయితే వేస్తారు. ఇలా వేయడం ద్వారా ఏంటంటే పశువులకి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని మా నమ్మకం. సాంప్రదాయం అయితే మాకు తరతరాలుగా వస్తుంది. దాన్ని మేము పాటిస్తున్నాము. ఊపుతూనే ఉండు. వర్షం పడుతుంది. రోజు గిన్నెలు తోమడం ఒకరి పని. మా అక్కేమో చపాతీ చేస్తుంది. మా చిట్టి తల్లి ఏమో నా కోసం వాటర్ తీసుకొచ్చింది. గుడ్ క్యూట్ తల్లి, బంగారం, అన్ని పేర్లు మా చిట్టి తల్లివే. హాయ్ గాయ్స్, మా సోనా పిన్ని అయితే ఇప్పుడు చపాతీలు చేస్తుంది. నాని మా నాని ఇగో వీడి హోంవర్క్ వాళ్ళ మమ్మీ రాస్తుంది. ఇప్పుడు తింటున్నాము. ఇవి మా స్పెషల్స్. कीड़ा पड़ेगा ना
మునగాకు కారం, మునగాకు అండ్ కరివేపాకు. మా చెల్లి అయితే ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇవాళే మా శీతల పండుగ అయితే ఇవాళే జరిగింది. ఇవాళే ఏం తినకుండా వెళ్ళిపోతుంది. పాపం బాధేస్తుంది. అందరికి ఉంది, తను అలా అనుకుంటుంది. కొత్త బాక్స్ మళ్ళా ఉండమంటే ఉండట్లేదు. 2 days అయింది. సాటర్డే సండే వీక్ ఆఫే, కానీ మండే ట్యూస్డే లీవ్ పెట్టుకుంది. ఇక వెన్స్డే పెట్టుకుంటే ఇక శాలరీ కట్ అవుతుందంట. శాలరీ కోసం పోతుంది. ఇప్పుడైతే వెళ్ళిపోతుంది. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, నెంబర్ అయితే పైన ఇస్తా. కాకపోతే మా అమ్మ చేయదంతే. బాయ్. ఇగో పిట్టుని పంపించడానికి ఒక 50,000 మా అమ్మ నేను కనిపించను ఇప్పుడు. ఓకే బాయ్.